హలో అండి. నేను మీ పావని. 50 టాలెంట్‌కి స్వాగతం. ఇవాళ మేము కుందరకు మురుగన్ టెంపుల్, రాక్ బ్యాంక్‌లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కొచ్చామనమాట. ఇక్కడ మాకు ఇంటి దేవుడి దర్శనం జరుగుతదని చెప్పి ఇక్కడికొచ్చాము. మా ఇంటి దేవుడు ఎవరంటే లక్ష్మీ నరసింహస్వామి. సో, ఇక్కడ నరసింహస్వామి సమేత ఉంటారనమాట. సో, దర్శించుకుందామని వచ్చాము. నెక్స్ట్ ఇదేం టెంపుల్ అంటే రాక్ బ్యాంక్ అమ్మవారి టెంపుల్. మేమిక్కడ ఏం చేస్తున్నామంటే ఇవాళ మెల్బర్న్ తాయి ఈవెంట్‌కి వచ్చేసామన్నమాట. బోనాల పండుగ జరుగుతోంది. మా ఫ్రెండ్స్ ద్వారా వచ్చి ఇక్కడ జరుగుతుందని తెలుసుకున్నాం అనమాట. సో, ఇక్కడికి వచ్చేసాము. చాలా సరదాగా మంచి మంచి డ్యాన్సులు పెట్టుకొని ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో చూసారా? నేనైతే బాగా డ్యాన్స్ చేశాను. మా పాప అయితే ఫుల్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసింది. దానికి అలాంటి ఊపు డ్యాన్స్ ఎక్కడ కనబడినా అది డ్యాన్స్ చేస్తుంది అనమాట. సో, తనకి చాలా ఇష్టము. మా వారు కూడా ఎక్సైట్మెంట్గా ఏవో స్టెప్పులు వేశారు మొత్తానికి. సో, దీని తర్వాత మాకు భోజనాలు కూడా పెడతారని చెప్పారనమాట. సో, అది ఎప్పుడు ఏంటి ఎలా ఉంటుంది అనేది మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ అమ్మవారి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి అంటే వీళ్ళు నార్త్ ఇండియన్ టెంపుల్ అనమాట. ఇది బాలాజీ అని అంటారు. సో, చూసారుగా ఇది స్నాక్ టైం అనమాట. మేము మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నాము. పకోడీలు, బ్రెడ్ పకోడా చేశారు వీళ్ళు. సూపర్ ఉంది. మంచిగా ఎంజాయ్ చేసేసామన్నమాట. ఈ టెంపుల్కి మాత్రం ఖచ్చితంగా దర్శించండి, బాగుంటుంది. మా పాప వాళ్ళు అక్కడ బొంబాయికి రాను అనగానే ఇది పాట పెట్టేసింది అనమాట. డ్యాన్స్ చేసేసింది. ఎవరికైతే ఈ టెంపుల్ గురించి తెలియదో వాళ్ళు తప్పకుండా చూడండి. రాక్ బ్యాంక్ డీన్స్ రోడ్లో దుర్గామాత టెంపుల్ అనమాట. సో, ఇక్కడనే మంచి పార్క్ ఉంటుంది పిల్లలకి ఎంజాయ్ చేయడానికి. కొంచెం సేపు మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఆ కుందరగ మురుగన్ టెంపుల్ కూడా పక్కకే ఉంటుంది. తప్పకుండా చూడండి. బాయ్. స్టార్టింగ్లో అన్నప్రసాదం గురించి చెప్పాను కదా. ఇగో మేము భోజనశాలకు వచ్చేసాము. మేము భోజనం చేస్తున్నాం అనమాట. రకరకాల ఐటమ్స్తో. మీరు కూడా తినాలనుకుంటున్నారు, తప్పకుండా వచ్చేసేయండి. బాయ్.